హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ నిరంజన్ మాట్లాడుతున్నాను. మన నిత్య జీవితంలో పాటకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మీ అందరికి తెలుసు. ఆ పాట వింటే ఎలా ఉంటుందంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి కూడా ఆ పాట వింటే అదొక టైప్ ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తారు. అటువంటి పాటలు రాసిన వ్యక్తి, రచయిత మనకి ఈరోజు అనుకోకుండా ఒక ప్లేస్లో కలిశాడు. ఆయన నేను గత 23 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్. అతని పాటలు అంటే కొన్నేళ్ల కిందట అసలు ఆ పాటలు వింటే పెద్ద పెద్ద హీరోలు కూడా సహా ఎంజాయ్ చేసేవాళ్ళు. స్టేజ్ ప్రోగ్రాంలు అయినా సరే, ఆడియో ఫంక్షన్ అయినా సరే ఆయన పేరు మారుమోగిపోయింది. అతను ఎవరో కాదు, మీ అందరికి తెలుసు. కానీ ఎప్పుడు ఫేస్ ఆయన చూడకపోవచ్చు. ఈరోజు మీకు రివీల్ చేస్తున్నాను. అతను ఎవరో కాదు, పోతుల రవి కిరణ్. హాయ్ భయ్య. హాయ్, ఎలా ఉన్నారు? ఏదో ఇలా కాదు, అంతా శివుందయ్య. ఏంటి ఇన్ని రోజులు ఎక్కడ? కొన్నాళ్ళు తప్పలేదు, పరిస్థితుల కారణంగా కొంత దూరంగా వెళ్ళాను ఇండస్ట్రీకి. సో మళ్ళీ యాజ్ యూజువల్ బ్యాక్ టు పెవిలియన్ వచ్చేసి తొందరలో మంచి సినిమాలతో మీ అందరికీ కనబడబోతున్నాను. అవునా? ఇప్పుడు ప్రజెంట్ ఏం ప్రయత్నం చేస్తున్నారు? మిస్కిన్ డైరెక్షన్లో బైలాంగ్వేజ్ కూడా వస్తుంది, విశాఖ అని. ఒక 2 songs రాసింది. సూపర్. ఒకటేమో సిరిశ్రీరామ్ గారు పాడారు ఒక పాట. సిరిశ్రీరామ్ గారు మంచి సాంగ్, సిచ్యువేషన్ బేస్డ్ బ్రేకప్ సాంగ్ అనమాట. అది మంచి మైలేజ్ ఇచ్చింది ఆల్రెడీ ప్రస్తుతానికి, ఇంకా సినిమా రిలీజ్ కాల. సెకండ్ సాంగ్ వచ్చేసి ప్రియాంక అని సూపర్ సింగర్స్ విన్నర్ అనమాట, తమిళనాడు. తెలుగు పాట ఫస్ట్ టైం పాడించారు అమ్మాయి, రెండో పాట అందులో. ఇంకా శశివర్ధన్ సినిమా ఒకటి వస్తుంది, దానికి కూడా ఒక సాంగ్ రాశాను. ఇంకా ఎస్జే సూర్య హీరోగా ఇసై అని తమిళ ఒకటి వస్తుంది, దాంట్లో సింగిల్ గార్డ్ సాంగ్స్ మొత్తం సాంగ్స్ అని రాశాను. రెడీ టు రిలీజ్ అన్నమాట. అది సరే. ఆ స్టేజ్లో మన ఇప్పుడు ప్రజెంట్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదో ఏమో అన్నారు ఒక మాట. ఆయన రాసే లిరిక్స్ బట్టి మీకు తెలిసిందే కదా. తెలిసిందేలా కానీ మరి ఈ మధ్య కాలంలో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏమన్నా కాంబినేషన్ అంటే ఇంకా కాదు, కానీ మొత్తానికి డెఫినెట్గా ఉంటాను, దగ్గరలో ఉన్నాను. ఉగాది తర్వాత ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు, పాత హీరోలు అందరూ మళ్ళీ కనెక్ట్లోకి వస్తారు. అలాగే మా కింగ్ నాగార్జున గారికి 2 songs రాశాను ఆయనకి. ఇప్పటికి ఎదురులేని మనిషి, నువ్వు వస్తావు ఆయనకి. ఈ మధ్యలో ఏమన్నా ఇంకా లేదు, మొత్తానికి ప్రాపర్గా అన్ని తిరుగుతున్నాను, అందరితోనూ ట్రావెలింగ్ అవుతున్నాను ఇప్పుడు. ఉగాది తర్వాత డెఫినెట్గా ఒక్కొక్కటి రివీల్ చేస్తూ ఉంటాను మీకు. ఏదైనా ఒక సాంగ్ మా వాళ్ళ గురించి అంటే ఇప్పుడు రాసిన పాటలు మీరు పాడిన ఒక 2-3 పాటలు, ఒకటి లైట్ లిరిక్స్. కాలం ఎంత వేగములే, ఆగమంటే ఆగదమ్మా, కళ్ళ ముందు యోగములే, అందుకుంటే అందవమ్మా, దూరాన్నైనా దూరం చేసే దారే లేదంటే, నింగి నేల ఏకం చేసి లోకం తోడుంటే, చూడగలిగితే నువ్వు చూడగలవులే, చూసి చూడనట్టుగా మరి ఉండిపోకులే. ఈ పాట సిరిశ్రీరామ్ పాడారు. అదొకటి వాసు టైంలో ఏదో జరిగిందంట. వాసు టైం నాకు స్ట్రైక్ అవుట్ లేదు, ఇంటిస్తే వాసులో 3 పాటల తర్వాత 4వ పాట ఏదో వచ్చిందంట, క్లైమాక్స్ సాంగ్ గురించి. యాక్చువల్గా ఆ పాట నేను రాయాల్సిన పాట కాదు, నా ఏజ్కి ఇచ్చే పాట కూడా కదా. అంటే చెన్నై వెళ్ళాను, రికార్డింగ్ అయిపోయిన తర్వాత 3 songs అయిపోయినాయి. ఫీవర్ వచ్చింది, ఫీవర్ పోయినాయి. సరే కేఎస్ రామారావు గారు అన్నారు, ఎవరైతే కానీ హీరోయిన్ సెలక్షన్ కోసం నేను కేరళ వెళ్తున్నాను, మీరు రెస్ట్ తీసుకోండి, ఇక్కడ జ్వరం కదా అంటే. ఖాళీగా ఉండలేదు సార్ నేను అన్నా. జ్వరంతో ఖాళీగా ఉండకుండా ఏం చేస్తారంటే, ఏదైనా పని ఉంటే చేస్తాను, లేదా చెన్నై వెళ్ళిపోతాను సార్ ట్రైన్లో. నేను లేదు, నేను ఫ్లైట్లో తీసుకొచ్చాను, మళ్ళీ ఫ్లైట్లో తీసుకెళ్తాను అని ఆపారు నన్ను.
ఖాళీగా ఉండలేదు సార్, ఏమైనా ప్లాన్ చేయండి సార్ అంటే వెంటనే ఒక పని చేయండి, సిచ్యువేషన్ సాంగ్ ఒకటి ఉంది, అది వేరే రైటర్కి ఇచ్చాము, మీరు జస్ట్ ప్రాక్టీస్ చేయండి, ఏదైనా ఒక ఐడియా వస్తుంది, ఇప్పుడు థాట్ ఉంటుంది కదా, ఫ్యూచర్ ఉపయోగపడుతుంది మా ఆడియన్స్ గురించి ఆ పాట అని. అంటే ఆ పాట నేను యాక్చువల్గా ఆ ఫేవర్లో రాసే సిచ్యువేషన్ అయితే కాదు, బట్ ట్యూన్ అంత ఇంపాక్ట్ ఉంది, అది హ్యారీ జయరాజ్ మ్యూజిక్లో అల్టిమేట్ ట్యూన్ అసలు. నాకు ఎందుకు అలా ఉంది ఆలోచించుకుని ఫేవర్లో నేను నిజంగా మీరు నమ్ముతారో లేదు, ఒక రాత్రి పుట్టిన పాట అంటే నమ్ముతారు అది. ఆ పాట 2002 నంది అవార్డు వచ్చింది బాలు గారికి. బాలు గారికి ఆ పాట నుంచి భయ రాసిన పాటకి బాలు గారికి నంది అవార్డు వచ్చింది. ఆ పాట రెండు లైన్స్. నీ జ్ఞాపకాలే నంది తరిమేనే, నీ కోసం నేనే పాటై మిగిలానే, చెలియా చెలియా ఓ చెలియా, పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట, ఆరాధనే అమృత వర్షం అనుకున్నా, ఆవేదనే హలాహలమై పడుతున్నా, నా గానమాగదులేక నా గానమాగదులే. నాకి అంటే మన ఇద్దరం ఇంకో విషయం, మా ఇద్దరు ప్రయాణము ఒకటే బండి మీద జరిగింది. ఇద్దరం ఒకటే సినిమా ఇండస్ట్రీలో ఒకే టైంలో అడుగు పెట్టాము. మేబీ చాలా వరకు కలిసి తిరిగాము. భయ్య అంటే ఒక 2 రోజులు అటు ఇటు, నేను 2 రోజులు లేట్ కావచ్చు, ఆయన 2 రోజుల ముందు సక్సెస్ అయ్యాడు. ఆయన ఇంట్రడక్షన్ సాంగ్ మీకు ఎవరైనా ఐడియా ఉంటుందనుకుంటా, అది కింగ్ నాగార్జున గారిది సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఇంట్రడక్షన్ అయ్యాడు పోతున్న దగ్గర. ఆ సాంగ్ మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? పోలేదు, ఆయన ఎలాగో మంచి మంచి పాటలు పాడుతున్నాడు, ఒక 2 లైన్లు వినిపిస్తాను ఆయన ఆయన ఇంట్రడక్షన్ సాంగ్. మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను, ఎవరితో కబురే పంపను, ఎన్నటికి నిన్ను చేరదను, ఓ ప్రియా ఓ ప్రియా. అసలు మర్చిపోతున్నాం మరి మా జూనియర్ గారిది, జూనియర్ ఎన్టీఆర్ అది ఒక సాంగ్ ఉంటుంది, ఒక రేంజ్ పెట్టదు, అది ఒక రేంజ్ అంటే రేంజ్, ఒక బూస్ బంప్స్ ఉంటాయి ఆ సాంగ్ ఏంటి. ఎవరికైనా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ పోతాను, అది వాళ్ళ ఫ్యామిలీ కోసం రాసిన యాంథమ్. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ చాలా మంది అంటారు ఆ వర్డ్. ఇప్పటికీ ఎక్కడైనా ఆ సాంగ్ కంపల్సరీ పడాల్సింది. ఆ సాంగ్ గుర్తుకుంది అనుకుంటారు మీకు, పడాలంటారు కూడా. చిక్కు చిక్కు బంబం చిక్కు చిక్కు బంబం చంద్రులు వేసే వయసేలే, చిక్కు చిక్కు బంబం చిక్కు చిక్కు బంబం చిరుతలు దాగే పొగరేలే, వేటకు వేట మన ఆట, వేటుకు వేటు మన బాట, చేతులు కలిపే ఈ పూట తీయని మాట, అందినదేరా మనది మరి పొందినదేరా మనది, అందరిదైనా మనదే అది అందగనై. మీకు గుర్తుందో లేదో, జూనియర్ ఎన్టీఆర్ గారు వానలో ఒక సాంగ్ వేశారు, గుర్తుంది అనుకుంటాను. తాతగారి పాట గుర్తొచ్చింది అనుకుంటా. 2002 వరకు చూడలేదే ఇంత సరకు, సృష్టికర్త అంటే ఒకప్పుడు పాత సాంగ్ ఉంది, దాన్ని రీమిక్స్ చేసి సృష్టించిన వ్యక్తి. ఆ సిచ్యువేషన్ లోనే మన జూనియర్ ఎన్టీఆర్ సార్ గారు మన పోతులు గారిని ఒక మాట అన్నారు. ఎలా వస్తాయండి మీ నోటి నుంచి ఇటువంటి వాక్యాలని? దాంట్లో ఇంకా సాంగ్ ఉంది, గుర్తుందా? ఒక ఊపు ఊపే మాస్ సాంగ్ ఏంటి అది? బొడ్డుని చూడయ్యా బంగారం. ఆ టైంలో ఇంకా చెప్పాలంటే భయ్యా చెప్పండి, ఇంక వరుస మనం చేసిన సినిమాలు హ్యాపీ బండికి రాశాను, వస్తారే వసారే అనే ఒక వాడే చిలిపి చిన్నోడే చిలక కొట్టని చోటే కొరికి పెట్టాడే. మన ఇద్దరమే వెళ్ళాం సినిమా. ఇంకా భయ్యా చాలా ఉన్నాయి అనుకుంటున్నా, ఆనందం, సీనోవేట్ల గారు ఆనందం, మన
పెంతింగ్ గారు కూడా రాశారు అనుకో, షాక్. హరిశంకర్ గారు. మర్చిపోతుంది ఇప్పుడు నేను చేస్తున్నాను, మిస్టర్ మర్చర్ చేస్తున్నాను ఈ సినిమా. హరిశంకర్ గారికి అప్పట్లోనే ఒకటి ఎంత మంచి సాంగ్ అంటే అది మంచి ఎంజాయ్ చేసే సాంగ్ అది. ఈ దాని తర్వాత వరుసగా ఉన్నాయి అనుకుంటా కదా సినిమా గురించి. హరిశంకర్ గారు చేసిన తర్వాత నెక్స్ట్ నేను అది గ్యాప్ లేకుండా ట్రావెల్ అవుతాను. నేను నాకు సంక్రాంతి, కింగ్ నాగార్జున గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రవితేజ గారు, విక్టరీ వెంకటేష్ గారు, శ్రీకాంత్ గారు, ఇంకెంతమంది పోయా, ఉదయ్ కిరణ్, సారీ మన ఉదయ్ కిరణ్ గారు రాయలేదు, తరుణ్కి రాశారు. తరుణ్కి, ఆకాష్కి, ఆల్మోస్ట్ అల్లు అర్జున్ గారికి, ఆల్మోస్ట్ కోతుల్లో ఎక్కినంటే దాదాపు మంచి మంచి హిట్ సాంగ్స్ అనమాట. ఆల్మోస్ట్ హిట్ సాంగ్స్. తొట్టి గ్యాంగ్ గారితో పనిచేసి చాలా మంచి సినిమాలు ఉన్నాయి, చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. ఆఫ్టర్ లాంగ్ టైం కొన్ని ఏళ్ల తర్వాత నాకు దొరికాడు ఈరోజు ఫిల్మ్లో. వేయబద్దాలు, తేజ గారితో వేయబద్దాలు, కర్ణాకర్ గారి సినిమా తేజ ఐలవి, దాంట్లో కూడా సాంగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. కొన్నేళ్ళ తర్వాత దొరికాడు, పట్టుకొచ్చి కూర్చున్నాను. అసలు ఏంటి, ఏం కథ, ఎక్కడ, ఎలా ఉంటున్నాం అని. ఇప్పుడు కొత్తగా ఒక పట్టాలు ఎక్కిచ్చాడు. కొత్త ముత్తల సుబ్బయ్య గారి పాలిట నాకు ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద పైన అదే అందుకని మీకు ఎంత వాటి పైన డెఫినెట్ గా మళ్ళీ ట్రాక్ మొదలైనట్టే. మీ అండదండలతో కూడా. మా అండదండలు పరమశివుడు ఎప్పుడు మీకు ఆశీస్సులు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ కుటుంబంలో ఇంకా మంచి మంచి సాంగ్స్ రాయాలి, ప్రేక్షకులు గుర్తించాలి. నలుగురు నోట్ల ఆ పోతులు కిరణ్ అంటే అతను మంచి సాంగ్స్ రాస్తామని అనిపించుకోవాలి. ఇంకా చాలా పెద్ద లెవెల్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.